పప్ప మొన్న మనం శివాజీ అనసూయ కాంట్రవర్సీ టాపిక్ గురించి డిస్కషన్ చేసినాం కదా. అది కాంట్రవర్సీ కాదు కానీ ఆ, అబ్జర్వేషన్స్. ఆ విషయం గురించి చాలా మంది ఆ టాపిక్ చాలా బాగా చెప్పారు, ఇంకా డీప్గా కావాలని అడుగుతున్నారు. ఇంకొంచెం ఆ టాపిక్ గురించి కొంచెం అంటే ఆ టాపిక్లో చెప్పాల్సింది మొత్తం చెప్పేసిన. ఇంతవరకు ఎవరు స్పృశించని లేదా ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకుంటున్నారు. అది కొంచెం మంచి పద్ధతి కాదు. నువ్వు గంట సేపైనా మాట్లాడి విషయాన్ని విషయంగా చెప్పాలి, వ్యక్తిగత దూషణలు చేయకూడదు. తూతుమయమే వచ్చిందనుకో, అది మన ఒరిజినల్ క్యారెక్టర్ అనమాట. బేసికల్గా మనిషి అహంకారంతో అట్లా మాట్లాడతాడు. ఇప్పుడు నా అన్వేషణ గరికపాడిని తిట్టడం, గరికపాడి పోలీస్ కేసు వేయడం, సబ్స్క్రైబర్స్ తీసేసుకో. నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏం తిట్టడమా ఎవరన్నా? లేదా నువ్వు ఒక విషయాన్ని అర్థవంతంగా ఎఫెక్టివ్గా చెప్తావా? సమాజంలో దాన్ని అర్థం చేసుకునే ఒక అవకాశాన్ని ఇస్తావా? ఇప్పుడు మాట జారకూడదు. మాట జారితే విషయం అంతా పక్కకు జరిగి ఆ మాటకి ఇంకొక మాట, మళ్ళీ ఆ మాటకి ఇంకొక మాట, ఇందులో ఎవరు తప్పు ఎవరు రైట్ అని మళ్ళీ అందరం మాట్లాడతారు. సో ఆ రోజు మనం డిస్కస్ చేసింది వ్యక్తిగతంగా నేను ఒక 5-6 విషయాలు చెప్పిన రాధాజీ. ఇప్పుడు నేను బెడ్రూమ్లో కూడా ఇట్లనే వేసుకుంటా బట్టలు. అంటే బయటకు వచ్చినప్పుడు నేను షార్ట్ వేసుకుని రాను. ఇది ఎవ్వరు చెప్పలేదు నాకు. చాగంటి గారు గరికపాటి సలహా ఇస్తే నేను తీసుకోలేదు, నేనే అనుభూతి చెందిన. అంటే మనం శరీరానికి సంబంధించిన కొన్ని అవయవాలు కనిపించినప్పుడు అనవసరంగా ఒకరొక దృష్టి మన మీద పడుతుంది. ఆ దృష్టి పడకుండా చూసుకోవాలి. అప్పుడు డైరెక్ట్గా పాయింట్కి వస్తాం. అంతే, విషయం ఏంటో చర్చించి ఆ విషయం ఏంటో తెలుసుకొని పోతాం. అట్లా కాకుండా శరీర అవయవాల్లో చూపకూడనివి, కనబడకుండా ఉండాల్సినవి కనబడితే ఎందుకు అవుతుంది? అది రెగ్యులర్గా కనిపిస్తేనే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ముఖం అన్నది ప్రతిరోజు కనిపిస్తుంది కాబట్టి మనం ఎప్పుడు దాన్ని నెగిటివ్గా తీసుకోవట్లే. కానీ ఇట్లా కన్ను కొట్టడం అన్నది రోజు చేయం కాబట్టి ఎవడన్నా చేస్తే కోపం. అట్లా కాకుండా ప్రతిరోజు ఒక 100 సార్లు అందరు కన్ను కొట్టారనుకో, అప్పుడు అది కూడా తప్పుగా తీసుకోబడదు. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్లో అందరు బురకా వేసుకుని ఉంటారు అనుకుందాం. ఎవరైనా బురకా వేసుకోకపోతే అది వింతగా అనిపిస్తుంది. అట్లా కాకుండా ఎవ్వరు బురకా వేసుకోవట్లేదు అనుకో, అప్పుడు ఎవరైనా బురకా వేసుకుంటే వింతగా అనిపిస్తుంది. సో తొడలు కనిపించడం లేకపోతే ఛాతీ కనపడడం అది కాదు ప్రాబ్లం. అది రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటే మనకు తప్పు అనిపించదు. ఇప్పుడు సినిమాల లోపల నడుము కనిపించడం లేకపోతే బొడ్డు కనిపించడం హీరోయిన్స్ది తప్పెందుకు అనిపిస్తలేదు? మరి పాత హీరోయిన్లకు బొడ్డు లేవా? కానీ అప్పుడు అది తప్పు కింద వచ్చింది. అప్పుడు నిండుగా ఉండాలి, అసలు శరీరంలో ఏ భాగం కనబడకూడదు. చీర కట్టుకున్నా కూడా వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అది అందంగా ఉండాలి, సాంప్రదాయబద్ధంగా ఉండాలి. దాంతోపాటు ఏ నెగిటివ్ సంకేతం రాకూడదు, అంటే శృంగారపరమైన ఆలోచన ఇచ్చే విధంగా కట్టుకోకూడదు. ఇవన్నీ లెక్కలోకి తీసుకొని ఆ సినిమా హీరోయిన్స్ కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు నర్గిస్ కానీ మధుబాల కానీ దే హ్యావ్ నెవర్ ఎక్స్పోజ్డ్. అలాగని అందంగా లేరా, చాలా బాగున్నారు వాళ్ళు. అంటే బ్యూటిఫుల్గా కనిపించారు వాళ్ళ. ఇప్పుడు ఈ పాట ఉంటుంది, ఏ రాతే ఏ మోసం నది కాకినారా ఏ చెంచ, అందులో నిత్య నూతనంగా ఉంటుంది. అంటే శరీరంతో పనిలే, వాళ్ళ అభినయంతో ఆకర్షించారనమాట. ఆ తర్వాత కొన్ని సాంప్రదాయాలు శరీరం అనేది ఓన్లీ నీ భర్తకు మాత్రం చూపించుకో, సమాజానికి నీ మొహం చూపించు చాలు అని అదొకటి. ఈవెన్ చాలా కుటుంబాల్లో కూడా ఈ చర్చ వస్తూ ఉంటుంది. కాకపోతే సమాజం ఎవాల్వ్ అవుతున్నందుకు నేను డ్రెస్ వేసుకుంటే తప్పేంది. ఇప్పుడు దీపికా పదుకొణి లాంటి వాళ్ళు మై బాడీ ఈజ్ మైన్, మై లైఫ్ ఈజ్ మై చాయిస్, నేను బట్టలు వేసుకుంటే వేసుకుంటాను లేకపోతే వేసుకోను, నేను క్లీవేజ్ కనిపించినట్టు వేసుకుంటాను, మీ దృష్టి దోషం ఉంది మీరు చెక్ చేసుకోవాలి అని ఏదేదో చెప్తున్నారు. ఇదంతా అభిప్రాయాలే. ఇది కాన్స్టిట్యూషన్లో లీగల్గా లాగా రాలేదు కాబట్టి వీళ్ళందరూ ఆటలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎవడన్నా డ్రైవింగ్ విషయంలో చెప్తాడా, నేను రెడ్ లైట్ వచ్చిందా ఆగను నా ఇష్టం అంటాడా? తీసుకుపోయి జైలు వేస్తారు. నేను ఎవరు నా వేలు నాది, నా గిల్లాలనిపిస్తే ఎవరు నడవి నా గిల్లుతాను ఎవరు అన్నాడు అట్లా. ఎందుకంటే అక్కడ లా వచ్చేసింది. ఇప్పుడు బట్టల విషయంలో మనకి ఇంకా లా రాలేదు. ఓన్లీ సాంప్రదాయబద్ధంగా మోరల్ లాస్ మాత్రమే ఎస్టాబ్లిష్ అయినాయి. అందులో ఒక లా ఏంది, టెంపుల్లో ఇలా ఉండాలి, టెంపుల్లో ఎవ్వరు హై హీల్స్ వేసుకొని రారు, లేకపోతే ఏమంటారు సెక్షువల్గా ప్రవోక్ చేసే అంశాలన్నీ ఇంట్లోనే వదిలేసి వస్తారు. అందరిలో సెక్షువాలిటీ ఉంటుంది, అందరిలో రొమాన్స్ ఉంటుంది, అందరూ కన్ను కొట్టగలరు. ఇప్పుడున్న బామ్మలు తాతలు కూడా ఒకప్పుడు రొమాన్స్ చేసిన వాళ్ళే. మహాత్మా గాంధీ కూడా పిల్లలు ఉన్నారు కదా.
ఇట్లాంటి వచ్చారేమన్నా, రాలేదు కదా. దే మైట్ హ్యావ్ డన్ సంథింగ్. అందుకని అది అందరికీ తెలిసిన విషయం. మనకు జన్మతః ఉన్న ఒక క్వాలిటీ శృంగారం ఉన్నది, కానీ దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఏ జంతువు కూడా శృంగారాన్ని ప్రదర్శించదు. రెండోది, ఏ జంతువు కూడా బట్టలు వేసుకోదు. అవన్నీ నగ్నంగానే ఉన్నాయి. అందుకని వాటిని చూసినప్పుడు మనకు నెగిటివ్ భావన రాదు. కానీ ఎప్పుడు ఫుల్గా ఉన్నవాడు హఠాత్తుగా సగం వేసుకున్నట్టు కనిపిస్తే మన దృష్టి పడుతుంది. మన దృష్టి ఎప్పుడు పడుతుంది? అట్లా పడుతుంది. నువ్వు ఎప్పుడు ఒకలా ఉండి హఠాత్తుగా దాన్ని బ్రేక్ చేసినట్టు కనిపిస్తే దృష్టి పడుతుంది అనమాట. అందుకని మన ఇంటికి కూడా ఒక కడతారు ఇట్లా దృష్టి దోషం పడకుండా. ఓ పుచ్చకాయ కడతారు, దానికి బొమ్మలు వేస్తారు. ఎందుకంటే ఫస్ట్ నా దృష్టి ఇంటి మీద పడకుండా దాని మీద పడుతుంది. దాని మీద పడ్డ తర్వాత ఇంటి మీద నెగిటివ్గా వెళ్ళదు. ఫస్ట్ థాటే వచ్చింది అనుకో, వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బు అని థాట్ వస్తుంది. అట్లా ఎక్కువ మందికి ఆ థాట్ వస్తే వాడికి కొంచెం ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని నేను వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు, లేకపోతే అనసూయ గారు ఏమన్నారు, లేకపోతే శివాజీ ఏమన్నాడు, గరికపాటి ఏమంటున్నాడు, ఇది కామన్ సెన్స్. అసలు ఎవ్వరు ఏమనాల్సిన అవసరం లేదు. నువ్వే నిర్ణయించుకోవాల్సిన విషయం అది. నువ్వే నిర్ణయించుకోవాలి. నేను నిర్ణయించుకున్నది బట్టలు ఎలా వేసుకోవాలంటే ఇలా వేసుకోవాలి. ఇది నా జవాబు. ఇలా వేసుకోవాలంటే నాకు ఇట్లా బాగుంది, రకరకాలుగా బాగుంది. ప్రకృతి పరంగా నేను ప్రొటెక్ట్ అవ్వడానికి. దాంతోపాటు రకరకాల రంగులు వేసుకుంటున్నాను. చూడు, ఎవడన్నా అబ్బాయి ఇట్లా అంచులున్న పంచలు కట్టుకుని నేను కట్టుకుంటున్నా. ఇది కూడా అందంగానే ఉంది. ఓన్లీ షార్ట్ వేసుకొని తొడలు చూపిస్తేనే అందం అనేది నేను ఒప్పుకోను. నువ్వు ఒక్కడివే ఉంటే అప్పుడు నువ్వు బట్టలే వేసుకో, లేదా నాలా వేసుకుంటావు. కానీ వేరే వాడు చూడాలన్న ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ప్రదర్శిస్తావు దాన్ని. సో ప్రదర్శన కోసం నీ శరీరం లేదు, అది ప్రదర్శన వస్తువు కాదు. అందులో నువ్వు ఉంటున్నావు, అది నీ నివాసం అనుకో. అందుకని నేను లాస్ట్లో 2 అబ్జర్వేషన్ చెప్పిన. ఎవరు బట్టలు వేసుకున్నా రెండింటి కోసం వేసుకుంటారు. వేరే వాళ్ళ దృష్టిని తాను ఆకర్షించాలి అన్న థాట్ ఉన్నప్పుడు ఒక రకంగా బట్టలు వేసుకుంటారు. ఇప్పుడు ఈ చర్చ అంతా అక్కడ వస్తుంది. వేరే వాళ్ళ దృష్టి అస్సలు నా మీద పడకూడదు అనుకుంటే 4 బట్టలు వేసుకుంటారు. ఇంతకు మించి వేరే చర్చ లేదు. ఇప్పుడు నాకు వేరే వాళ్ళ దృష్టి ఆకర్షించే ఆసక్తి లేదు. ఎవరి దృష్టి నా శరీరపరంగా పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాలెడ్జ్ అన్నది, లేకపోతే నువ్వు పాడితే దృష్టి పడ్డది, లేకపోతే నువ్వు చక్కటి విషయం చెప్తే నీ వైపు చూస్తున్నారు, అక్కడెక్కడ నెగిటివిటీ లేదు. కానీ ఇంత ఎవాల్వ్డ్ సమాజంలో ఒకరినొకరు తిట్టుకోవడము, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడము, ఇంప్లై చేసుకునే విధంగా మాట్లాడుకోవడము, లేకపోతే చిన్న పెద్ద తేడా లేకుండా ఒక వ్యక్తిని తిట్టడము, లేకపోతే ఆ సెక్షువల్గా చిన్న హాస్యం వేరు, కానీ బ్లేటెంట్గా తిట్టుకుంటున్నారు. అంటే మంచి మాటని మంచి మాటగా తీసుకోలేకపోతున్నారు. తిట్టుకుంటున్నారు. విదిన్ నో టైం ఎవరో ఒకరు నోరు జారితే హర్ట్ అయిపోయి మళ్ళీ వాళ్ళు నోరు జారుతున్నారు. వీళ్ళు ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. సో మంచి మంచి మీడియంస్ని, ప్లాట్ఫామ్స్ని ప్రజాహితం కోసం వాడుకోకుండా వ్యక్తిగతం కోసం వాడుకుంటున్నారు. నిర్భయ కేసు జరిగింది 2018లోనా? అంతకంటే కొంచెం తెలియదు, అంతకంటే ముందు, చాలా ముందు. నాకు ఇయర్ తెలీదు. అంటే అలాంటి కేసెస్ జరగడానికి కూడా ఇవేవి కారణాలు కాదు. మళ్ళీ అది వేరే యాంగిల్. అది ఇప్పుడు నేను దొంగతనం చేయాలని నిర్ణయించుకుంటే నువ్వు తలుపులు లాకేసిన చేస్తా, నువ్వు దానికి డబుల్ లాకేసిన చేస్తా, ఏమైనా చేస్తా. చిన్న బాంబు తెచ్చి తలుపు బేకేస్తా. సో ఒక పొటెన్షియల్ రేపిస్టు వాడు ఒక అమ్మాయి పూర్తి సాంప్రదాయబద్ధంగా ఉన్న వాడు రేపు చేయొచ్చు. నేను మోసం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు నువ్వు ఎంత మంచి దానివైనా నేను మోసం చేస్తాను. ఒకడు అబద్ధం చెప్పాలని నిర్ణయించుకుంటున్నప్పుడు ఎంత గొప్ప సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన వాడు అబద్ధం చెప్తాడు. కానీ అలాంటి కేసెస్ జరిగినా కూడా వీళ్ళకి ఎవరికి నేను అంటున్నది ఇది విచక్షణకు సంబంధించింది. అందుకే 2 ఉండాలి, విచక్షణ ఉండాలి, వివేకం ఉండాలి. విచక్షణ నువ్వు సందర్భంలో ఉన్నప్పుడు, వివేకము నువ్వు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు. ఈ 2 చాలా ఇంపార్టెంట్. థియేటర్లో ఉన్నావు, నిశ్శబ్దంగా ఉండాలి, విచక్షణ. అది నాకు నోరుంది మాట్లాడతాను పిచ్చివాగుడు వాడేవాడితో మనం ఏం చేస్తాం? అది పబ్లిక్ కదా. అది పబ్లిక్ కరెక్టే, మరి ఇదెందుకు పబ్లిక్ కాదు? అదే ఇప్పుడు థియేటర్లో మనం కూర్చున్నప్పుడు మన కాలు కానీ మన చేయి కానీ పక్క సీట్లో తగలకుండా కూర్చుంటాం. బస్సులో మనం ఆవలించినప్పుడు, తుమ్మినప్పుడు పక్క పడకుండా చేస్తున్నాం. ఇదంతా ఎవరు చెప్తున్నారు? కాన్స్టిట్యూషన్ రాసింది ఏమన్నా లేదు, ఇది కామన్ సెన్స్. కామన్ సెన్స్. సో బట్టలు కూడా కామన్ సెన్సే. నువ్వు నీ శరీరాన్ని ప్రదర్శించుకోవాలి అన్న థాట్ ఉంటే మాత్రం నువ్వు కామన్ సెన్స్ ఉండదు. ఇంకా అప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన వేదిక ఉండొచ్చు. అప్పుడు దాన్ని చూసి ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు నువ్వు దాన్ని అంగీకరించాలి. అలాంటి వేషధారణ కోసం అందుకని నేను సలహా, ఇప్పుడు నువ్వు శివాజీ సైడా లేకపోతే అనసూయ సైడా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం శివాజీ తెప్పిన దాంట్లో కొంచెం అర్థం ఉంది. ఆ అర్థాన్ని తీసుకోవాలి. అలాగని ఒక వ్యక్తిని నువ్వు ఎంప్లాయ్ చేసినట్టు అనాల్సిన అవసరం లేదు, మాట జారవలసిన అవసరం లేదు.
అవును. ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టే మాటలు అనాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవడు హీరో అందరూ అంత బట్టలు వేసుకునే వాళ్ళం మనం. సెలబ్రిటీ వేసుకునే బట్టలు వేరే, నువ్వు వేసుకునే బట్టలు వేరే ఉందా? రెండవది, అసలు సినిమా ఇండస్ట్రీ ఆ వ్యక్తులు తీసేస్తే ఎవరు ఎక్స్పోజింగ్ చేయరు, అందరు నిండుగానే ఉంటారు. అసలు ఒకసారి సినిమాలు తీసేసే ఎవడన్నా బయట ఐటమ్ సాంగ్లు ఉంటాయా, లేకపోతే ఎవడి పనుల్లో వాడు ఉన్నాడు, పిల్లల్ని పెంచాలి, వాళ్ళు ఎప్పుడో కానీ తయారు గారు. ఓన్లీ ఈ గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే బట్టలకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని నిరంతరం వేసుకుంటున్నారు. అందుకని వాళ్ళకు సంబంధించిన చర్చ సమాజంలో ఏ అమ్మాయి, ఏ తల్లి, ఏ తండ్రి, ఏ అన్న ఈ చర్చలో పడ్డు. 90% ఆఫ్ ద సొసైటీ అసలు ఇది సంబంధం లేని టాపిక్ వాళ్ళకి. ఇప్పుడు అట్లీస్ట్ మనం కళ్ళు మూసుకో, మనకు పరిచయం ఉన్న ఒక్కరన్నా స్కిన్ షో చేస్తున్నారా, ఎక్స్పోజింగ్ చేస్తున్నారా? ఎవ్వరు చేయట్లే. అసలు ఇది మనకు సంబంధించిన టాపికే కాదు. ఇది ఎవరి టాపిక్? యాంకర్స్ ఉన్నారు, వాళ్ళు స్టేజ్ మీద, లేకపోతే అందం కనబడాలని ట్రై చేస్తున్నారు ఆ కెమెరా ముందు. కానీ నిజంగా అలా ఉంటే నాకైతే అందంగా అనిపించదు. నేను చెప్పేది వాళ్ళు మళ్ళీ నీకు అనిపిస్తుందా అనిపించదు, మళ్ళీ సబ్జెక్ట్ అది కాదు. ఇప్పుడు ఒకవేళ నీకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, నువ్వు మళ్ళీ వాళ్ళని వ్యాఖ్య చేస్తున్నావు. నేను వాళ్ళని వ్యాఖ్య చేస్తలేను. జనరల్ గా చెప్తున్నా, వివేకము, విచక్షణ, అది వాళ్ళ ప్రొఫెషన్ అనుకుంటే అది వాళ్ళ ప్రొఫెషనల్ గా చేస్తారు. దానికి ఏమైనా బ్యాక్లాష్ వస్తే వాళ్ళు చూసుకుంటారు. విచక్షణతో ఉండాలని చెప్తున్నా. అసలు దాని అవసరం ఏమిటి అసలు? అవును, కరెక్ట్. అది ఉంటేనే సక్సెస్ వస్తాను ఎందుకు అనుకుంటున్నావు? అవును. అట్లా ఒకవేళ ఇప్పుడు మాలతి చందూరు ఉన్నారు, లేకపోతే రంగనాయకం ఉన్నారు, లేకపోతే భానుమతి రామకృష్ణ ఉన్నారు, లేకపోతే యాన్నే మార్గరేట్ ఉంది, లేకపోతే చాలామంది హాలీవుడ్, దే నెవర్ ఎక్స్పోజ్డ్. వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఉన్నారు. ఆమె గాత్రం టాలెంట్ వల్ల ఆమెను గుర్తుపెట్టుకుంటాం, శరీరం వల్ల ఎవరిని గుర్తుపెట్టుకుంటాం? అసలు అది ఎక్కువసేపు ఉండదు. అది సరే, ఎవరి ఛాయిస్ వాళ్ళది. సో నాకు అనిపించింది, ఇంత చక్కటి సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు నేను చేసే కంటెంట్ జనాలకు రక్తి కట్టించే కంటెంట్ కాదు. ఇది డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ లాంటిది, అంత రుచించదు. ఇప్పుడు ఏదైనా జనరల్ టాపిక్స్ చేస్తే చాలా బాగా ఎగుబడి చూస్తారు. నా ఉద్దేశం జనాలు ఎక్కువ చూడాలని కాదు. అట్లా అనుకుంటే ఎప్పుడో అటువైపు వెళ్ళి ఎంతసేపు చెప్పు, అరే కొడుకాని ఏదో వార్నింగ్ ఇచ్చి మళ్ళీ కింద కామెంట్స్కి రిప్లై ఇచ్చి తిట్టుకుంటూ ఏదో ఒకటి చేసి కొంచెం ఫేమస్ కావచ్చు. కానీ జీవితం వేస్ట్ అయిపోతుంది పరచింతనలో, వేరే వాడిని బ్లేమ్ చేయడంలో. అవగాహన లేని మనస్సులు చేసే పని అది, అసలు చేయకూడదు. అది చేసే వాళ్ళకి నో చెప్పట్లే, నేను చేయను. యు ఆర్ నాట్ హియర్ టు మేక్ మనీ, నీదర్ యు ఆర్ హియర్ టు బికమ్ ఫేమస్. అదెందు అబద్ధాలు. అవసరం అయినంత డబ్బు, అసలు పేరు ప్రఖ్యాతులు అతిపెద్ద అబద్ధం. అది దాంట్లో ఇరుక్కున్నాం అనుకో, ఎంత పేరు సంపాదిస్తావు. ఇంకోటి, ఆ పేరు వల్ల ఎవ్వరికి ఉపయోగం ఉండదు. నేను ఊరు వెళ్తే నిన్ను గుర్తుపడతారు అంతే. దాన్ని ఏం ఒరుగుతుంది అసలు? మీనింగ్లెస్. అసలు నేను ఎవరు గుర్తించకపోతే సూపర్ ఉంటుంది. నువ్వు ఎక్కడన్నా కూర్చోవచ్చు, హాయిగా రాసుకోవచ్చు, పాడుకోవచ్చు. అది ఒకటి ఆత్మదర్శనంలోనా, నోట్స్ ఆఫ్ మిషన్లోన సెలబ్రిటీగా కాదు, సెలబ్రిటీ అనేది అగ్లీ, నోట్స్ ఆఫ్ మిషన్ సెలబ్రాంట్ అంతే కదా, ఆబ్వియస్లీ. అంటే మన నిన్ను గుర్తించే గుంపుకి నువ్వు బానిస అనేది వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? అది నాకు తెలియదు, నా అబ్జర్వేషన్ చెప్తున్నా అంతే. వాళ్ళు తెలుసుకున్నా ఓకే, తెలుసుకోకపోయినా ఓకే. నువ్వు ఎలా తెలుసుకున్నావు పప్ప? నేను ఒక్కడే ఉన్నానని నాకు తెలుస్తుంది. ఎవరిని ఉంటే వేరే వ్యక్తి లేడు, నాలో భాగమే ఉన్నారు తప్ప వేరేగా నేను ఎవరిని. ఇప్పుడు నా సమక్షంలో ఉన్నందరూ నాలో భాగంగా నేను అనుభూతి చెందే వాళ్ళతో మాట్లాడతాను. అసలు ఎక్సలెంట్, అది హైలైట్. అది ఇది నా ఇప్పటి నుంచి కాదు. నాకు అందుకే ఎవరి మీద కోపం కానీ, లేకపోతే జెలసీ కానీ, పరచింతన కానీ, ఒక వ్యక్తి పోగానే వాడి గురించి మాట్లాడు నాకు అసలు థాట్ రాదు. ఎందుకు? ఇప్పుడు ఎప్పుడన్నా నీ చేయి గురించి నువ్వు మాట్లాడతావా? నీలో భాగమైన దాని గురించి వేరేవాడు మాట్లాడు. ఇది ఒక కోర్కి సంబంధించింది. అర్థమైన వాడు అదృష్టవంతుడు, అర్థం కాకపోతే అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అదృష్టవంతుడు. ఎట్లా చూసుకున్నా అదృష్టమే, డబల్ ధమాకా. అందుకని ఈ పాయింట్ బాగుంది కదా, బట్టలు ఎలా వేసుకోవాలంటే నేను సలహా ఇవ్వను, నేనైతే ఇలా వేసుకుంటున్నాను. నేను మా అమ్మకు కూడా తొడలు చూపియను. తెలుసో తెలియక కొంతకాలం అట్ట చేసి నాకే నచ్చలే. నేను కరోనా కంటే ముందు వరకు షార్ట్ వేసుకొని తిరిగేవాడిని, నాకే నచ్చలేదు. హఠాత్తుగా ఎవరు లేదు చెప్పలేదు, నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు, నాకు ఎవరు లెక్చర్స్ ఇవ్వలేదు. నేను ఎప్పుడు అగ్లీగా కూడా లేను. కానీ నాకే అనిపించింది నా శరీరం ఇది ఒకటి చూపించడానికి కాదు ఇది అని నాన్న ఒక స్పృహ కలిగింది నాకు. రెండోది, ఒకరి దృష్టి శరీరం దాటి లోపలికి వెళ్ళాలి. శరీరం దాటి మనం లోపలికి వెళ్ళాలి. శరీరం దగ్గరే ఆగేలా చూడొద్దు ఒక వ్యక్తిని.
రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఒక ఓషో, కృష్ణమూర్తి శరీరం దాటి చూస్తాం మనం. అవును, శరీరం దగ్గరే అయిపోతుంది. అంటే వాళ్ళ క్వాలిటీని మనం చూస్తాం డైరెక్ట్. అవును అవును. నిన్ను ఎవరన్నా శరీరం వరకే చూస్తున్నారు అనుకో, అంటే నువ్వు ఇంటి బయటికి వచ్చి వెళ్ళిపోతున్నాడు వాడు. ఓకే, శరీరం దాటి చూడు. ఇప్పుడు నన్ను చూసే వాళ్ళంతా మనకి టీ-షర్ట్ కి కొటేషన్ శరీరం దగ్గరే ఆగిపోకు. రాసుకో, బాగుంది, నిజంగా రాసిపెట్టు, ఇప్పుడే రాయి. శరీరం దగ్గర ఆగిపోకు, శరీరాన్ని దాటి చూడు. శరీరం దాటి చూడు. అట్లా. సో నువ్వు స్కిన్ షో చేస్తే శరీరం దగ్గర అయిపోతారు. అప్పుడు నువ్వు ఎవరైనా అనవసరం వాళ్ళకి. దే ఎంజాయ్ యువర్ బాడీ. అట్లా కాకుండా శరీరం మీద దృష్టి తీసేస్తే, అందుకని ఈ నిర్ణయానికి వచ్చిన. ఇప్పుడు ఎవరిది వాళ్ళు చెప్పండి ఒపీనియన్. ఓకే, 2 రకాలుగా బట్టలు వేసుకుంటారు ఎవరైనా. వేరే వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి, వేరే వాళ్ళ దృష్టి పడకుండా ఉండటానికి. నేను వేరే వాళ్ళ దృష్టి నా మీద పడకుండా ఉండడానికి బట్టలు వేసుకుంటున్నా హాయిగా. అనవసరంగా డిస్కషన్ పక్కకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా రాగానే నేను ఇట్లా అంగిలే బొడ్డు కనిపించింది అనుకో, వాడికి దాని మీద మంచి ఒపీనియన్ లేదు, అందుకని వాడి మనసులో వేరే థాట్ వస్తుంది. అందుకని అదంతా కట్ డౌన్ చేసేసేయాలి. సమాజంలో అందరి దృష్టి బాగుందనుకో, నువ్వు నెక్కడికి తిరిగినా ఏం కాదు. దానికోసం అసలు ఆ డిస్కషన్ వద్దు. ఇంకా నాకు ఇట్లా వేసుకుంటే బాగుంది. ఒకవేళ డిస్కషన్ వస్తే అక్కడ పప్ప చెప్పారు విచక్షణ వివేకం ఆ టాపిక్. నేను ఎవరో అంటలేను, జరిగింది అట్లా. అయితే ఏం అయ్యగారు లావైనో, ఏం అయ్యగారు సన్నగైనో, అయ్యగారు తెల్లగా ఉన్నాడు, ఇట్లా అనడం విన్నా నేను. వాడు ఏం చూసి చెప్తున్నాడు? నా తొడలు చూసే చెప్తున్నాడు వాడు. ఇప్పుడు అయ్యగారు తెల్లగా ఉన్నాడో తెలియదు, నల్లగా ఉన్నాడో తెలియదు. అది అనవసరం. నా దృష్టిలో అది అనవసరం అనిపించింది నాకు. ఒక వ్యక్తితో ఆ కాంటెక్స్ట్ డిస్కస్ చేయకూడదు అసలు. ఇంకా నేను చెప్పిన కదా, భవిష్యత్తులో నేను షర్ట్ తీసేస్తానేమో, కానీ గొంగడి కప్పుకుంటా. నా శరీరాన్ని జస్ట్ ఒక చిన్న కొండ మీద పువ్వు ఉన్నట్టు ఒక చిన్న దుప్పట్లో తల కనబడాలి, పైన కింద లోపల ఏముంది, ఎవడున్నాడు, వాడు లావు ఉన్నాడా, సన్న ఉన్నాడా తెలియదు అట్లా. ఇప్పుడు అది ఎవరు మన నేమకరలి బాబు ఇక్కడి అంటే అందంగా ఆస్థెటిక్స్ ఇంపార్టెంట్ రాధాజీ. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ బ్యూటీ. ఇప్పుడు ఇది బాగానే ఉంది కదా, చూడు నేను చక్కగా బ్రాండింగ్ వేసుకున్నా. ఎవ్వడు వేసుకున్నంత బ్రాండింగ్ ఉంది నాకు. ఎప్పుడు జుట్టు విరబోసుకో, ఇది జుట్టు విరబోసుకో, ఇది నెగిటివ్ లేదు, అగ్లీ 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 లేదు. ఇప్పుడు నేను చిన్న బొమ్మ వేసుకున్నా అంటే నెక్స్ట్ నాకు వచ్చేసింది, నేను ఇమాజిన్ చేసుకున్నా. అంటే నెక్స్ట్ నా ఫోటో తీస్తే ఎట్లుండాలో చెప్తున్నా నీకు. పప్పా నేను ఫస్ట్ చూసేసిన. అసలు ఏముండదు, ఫేస్ ఉంటుంది అంతే. పప్ప నువ్వు ఏదో చెప్పినవు, ఎవరు నీమ్ కరోలి. నాకు నిజంగా ఇప్పటి నుంచి కాదు రాధాజీ, చాలా సంవత్సరాలుగా నాకు ఈ బట్టలే వద్దన్న భావన ఉంది. నేను ఈవెంట్స్కి వెళ్ళి రాగానే అది తాతయ్య అని అక్క పప్ప షార్ట్ ఫిలిం తీసిరు కదా, అది వేరేది, అదేమో కావాలి. నేను ఏకాంతంగా ఉన్న రోజులు నా దగ్గర ఒక పల్లె మా అమ్మ చీరలే సగం చింపి నేను దుప్పట్లకు మార్చుకునేవాడిని. ఆమె అసలే డిస్కషన్ చేస్తుంది, వేరే కొత్త చీర, అరే నువ్వు వాడిన చీర మెత్తగా అవుతుంది, అటువంటిది కావాలని నేను. ఇంకా ఆమె ఒక 5-6 సార్లు డిస్కస్ చేసేసరికి నేను ఇంకా ఆ డిస్కషన్ ఎండ్ చేసిన. నాకు డిస్కషన్ చీర కావాలి, వాడిన చీర అంటే సాఫ్ట్ ఉంటుంది అని, అంతకుమించి ఏమీ లేదు. అట్లా వేరే వాళ్ళదంటే మళ్ళీ అది డిస్కషన్ వస్తుంది, వేరే వాళ్ళ చీర నువ్వు ఎందుకు. అందుకని చర్చలు ఏమి లేకుండా నేను 5-6 చీరలు కొనుక్కొచ్చుకొని దానికి కరెక్ట్గా సగం చింపి, ఆ సగం చింపి దీనికి ఇట్లా అతికిస్తే ఒక పెద్ద బ్లాక్ ఏర్పడుతుంది. 3-4 కొనుక్కోవచ్చు. అది మస్తు ఉంటుంది అసలు. ఏదో ఒక రోజు డిజైనింగ్ ఇంకా అది కప్పుకుంటాను నేను మంచి డిజైనింగ్ నేను చేసుకున్నా ఆల్రెడీ డిజైన్. మళ్ళీ అది మోడర్న్గా నేను డిజైన్ చేసుకున్నా, హ్యాండ్లూమ్ లో చేసిస్తా ఆల్రెడీ చేసినది. ఒక్క నిమిషం ఆగమ్మా, డిజైన్ అయిపోయింది. ఒకరితో కుట్టించినా కూడా ఒక పెద్ద చీరకి పైన హోల్ ఉంటుంది, మెడకేసుకుంటే దానికి గుండీలు కూడా ఉంటాయి అనమాట. ఇట్లా ఒకవేళ తప్పిన తర్వాత ఒక గుండి ఇట్లా పెట్టేస్తే నీట్గా కూర్చుంటా. నేను కుట్టించుకుంటా, అది అయిపోతుంది. అంటే అందంగా ఉండడం వరకు ఓకే. నేను ఇంతకుముందు చెప్పిన అబ్జర్వేషన్ గమనించండి. ఎవరైనా నేను చూసినప్పుడు నీ శరీరం దగ్గరే ఆగుతున్నారా, అయిపోయింది, నీవెవరు అనవసరం వాడికి. అట్లా. సో శరీరం దాటుకొని లోపలికి రావాలి. నీవు శరీరం కాదు, ఇది ఏదో రోజు పడిపోతుంది. ద రియల్ పర్సన్ లోపల ఉన్నాడు, అది. సో అది పరిచయం చేయ వీలైతే. తర్వాత నిండుగా బట్టలు వేసుకోవడం అట్లా ఇట్లా కాదు.
వేరే వాళ్ళ దృష్టి నీ శరీరం మీద పడకూడదు. ఏ ఏ శరీర భాగాలు చూస్తే ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడు. అరచేయి చూసినప్పుడు ఏ థాట్ రాదు, ఫేస్ చూస్తే ఏ థాట్ వస్తలేదు, జుట్టు చూస్తే ఏ థాట్ వస్తలేదు. కానీ వక్షస్థలం చూసినప్పుడు థాట్ వస్తుంది, నాభి చూసినప్పుడు థాట్ వస్తుంది, ఆ తర్వాత తొడలు చూసినప్పుడు థాట్ వస్తుంది, తర్వాత పిరుదులు చూసినప్పుడు థాట్ వస్తుంది. సెక్షువల్గా థాట్ వస్తుంది. దీనికి ఇంగ్లీష్లో అంటారు వాలప్టస్ అనే పదాలు ఉన్నాయి, లేకపోతే ఎరోటిక్, అవి అట్లా. అరచేయి చూసినప్పుడు నీకు ఎరోటిక్ ఫీలింగ్ ఉండదు. అంటే మనం దీన్ని డైలీ చూస్తున్నాం కాబట్టి రావట్లేదు. 100% యాక్చువల్లీ ఇట్స్ ట్రూ. కానీ ఇంకా లైఫ్ లాంగ్ ఎవడు ఛాతీ చూపాడు కాబట్టి, పర్టికులర్ అమ్మాయిలు ఎవరైనా, అది దానికి కారణాలు ఉన్నాయి. ఈవెన్ మనకి పేగన్ మైథాలజీ చదివితే కూడా చర్చోపచర్చలు జరిగినాయి దీని మీద. ఉండదు. కానీ అక్కడ కూడా మనకి జిల్బాబ్ అనే ఒక క్లాత్ని వాళ్ళు ప్రజెంట్ చేశారు. అంటే ఎందుకు అది ఆచ్ఛాదన ఓపెన్ ఉండకూడదు అనే దానికి చర్చ జరిగింది. ఇప్పుడు కాదు, ఒక 1600 సంవత్సరాల క్రితం నేను చెప్తున్నది. అప్పుడున్న మగవాళ్ళందరూ కూర్చొని వై ఇట్ షుడ్ నాట్ బి ఓపెన్, అది ఎందుకు ఓపెన్ ఉండకూడదు అనే దానికి ఒక చిన్న రీజన్ ఇచ్చారు వాళ్ళు. నేను ఏదో షార్ట్లో చూసిన, వాళ్ళు గిరిజనులు అక్కడ ఫస్ట్ వాళ్ళ జస్ట్ చీర చుట్టుకునే సాంప్రదాయం వాళ్ళది ఉంది. తర్వాత ఓన్లీ బ్లౌజెస్ వాళ్ళ హస్బెండ్స్ వైఫ్స్ కి గిఫ్ట్ చేస్తున్నారు, ఓన్లీ బ్లౌజెస్. అవును, ఈ రీసెంట్ గా సినిమా ఉంది కదా, నువ్వు చూపించినావు పాపా సినిమాల్ని. అదెవరు విక్రమ్ ఉంటాడు చూడు, ఇట్లా ఉంటాడు, తాతను తంగలాన్లో అట్లాంటి ఒక బిట్ ఉంటుంది. ఏదేమైనా దృష్టి చెడిపోతే నువ్వు అందంగా చీర కట్టుకున్నా వాడు నీలో నగ్నత్వాన్ని చూస్తాడయా. దృష్టి బాగుంటే రామకృష్ణ పరమహంస లాంటి దృష్టి ఉన్నవాడు నగ్నంగా ఉన్నా కూడా వాడి దృష్టిలో ఏ కామం ఉండదు. కామం ఇక్కడ ఉంది, ఎదుటి వ్యక్తిలో లేదు. అందుకని నీకు ఆన్ అండ్ ఆఫ్ తెలియాలి, ఎక్కడ నువ్వు కామంతో ఉండొచ్చు, ఎక్కడ ఉండకూడదు. అది మాటి మాటికి యాజ్ ఎ థాట్గా నిన్ను డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు ఆకలి ఉంది, ఇది చూడ బ్రెడ్ గుర్తొచ్చింది రైతు చూస్తే, ఇది కామం అనమాట. ఇది ఇప్పుడు ఏదైనా పొడుగు ఉంటే మునక్కాడలు చాయ్ పొడుగు చూస్తే గుర్తు, మునక్కాడలు తినాలి రా చాన్ రోజులు అంటే ఇది కామం. ఇది అంటే ఏం చూసినా తిండి గుర్తొస్తుంది. అట్లా ఒకడికి ఏం చూసినా సెక్సువల్ థాట్స్ వస్తాయి. రౌండ్ చూసినా, పొడుగు చూసినా, లావది చూసినా, ఏది చూసినా మనకి అదే థాట్ వస్తుంది. కొందరికి ఏది చూసినా, ఇప్పుడు సినిమా చూసినా, ఆ చీర చూసినా మనకి చీర, అదంతా లస్ట్. అంటే నీకు ఒకటే ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది, అది లస్ట్ఫుల్ థాట్స్ అనమాట. అది వేరే ఫుడ్ విషయాలు అనుకో సమాజం తప్పు పట్టదు, సెక్సువల్ విషయాలకు వచ్చేసరికి తప్పు పడతారు అట్లా. అందుకని సమాజం ఏంది ఇదంతా డిస్కషన్లో పడవద్దు. శరీరం దగ్గరే ఎదుటి వ్యక్తి చూపు ఆగిపెట్టి చూస్తున్నావా, దట్ ఈస్ నాట్ గుడ్. ఇది నా అబ్జర్వేషన్. ఒకవేళ నువ్వు శరీరానివి అనుకుంటే ఆ పని చేసుకో, దానికి ఖచ్చితంగా బ్యాక్లాష్ ఉంటుంది. అట్లా కాకుండా అసలు బట్టలు వచ్చిందే జస్ట్ వేరే వాళ్ళ చూపుల నుంచి మనం తప్పించుకోవడానికే. నేను మొత్తం వేసుకోవడం, పైనుంచి కిందికి వేసుకుంటే అసలు వద్దంటున్నారు. ఇప్పుడు నేను మొత్తం కప్పుకుంటా అంటే బుర్ఖాను కూడా నిషేధిస్తాం స్కూల్స్లో. మరి బట్టలు వేసుకోమని చెప్పే సమాజమే, మొత్తం వేసుకోవద్దని చెప్పే సమాజం. ఎంత వేసుకోవాలి అంటే ఏవి చూసినప్పుడు సెక్షువల్గా థాట్స్ వస్తున్నాయో అవి నువ్వు బయటికి చూపించకూడదు అంతే. నేను అంటుంది స్కూల్స్లో వద్దంటున్నారు. స్కూల్స్లో, ఇన్స్టిట్యూషన్లో. ఇప్పుడు రీసెంట్గా నితీష్ కుమార్, అది కూడా పెద్ద ఇష్యూ అయింది. బీహార్ ముఖ్యమంత్రి ఒక అమ్మాయి బుర్కా వేసుకుని మెడికల్ సర్టిఫికేషన్ ఏదో ఇస్తుంటే బుర్కా వేసుకొని కూర్చుంటే అది నికాలోనా అన్నాడంట. ముస్లిం సమాజం ఘోరంగా సీరియస్ తీసుకున్నారు దాన్ని. అంటే బుర్కా అంటే ఒక సర్టిఫికేట్ అవార్డు తీసుకోవడానికి వచ్చింది, ఇక్కడ కూడా ఎందుకు తల్లి అని ఒక తండ్రిలాగా అనబోయాడు ఆయన. కానీ అది కూడా తప్పుగానే తీసుకున్నారు. అదే బంగ్లాదేశ్లో ముస్లిమ్స్ అందరూ కలిసి ఒక హిందువుని చంపితే దాన్ని ఎవరు తప్పుగా తీసుకోవట్లేదు ముస్లిం సమాజం. అది జెనోసైడ్, ఇక్కడ జరుగుతున్నాయి అక్కడ జరుగుతున్నాయి చెప్తారు. కానీ దీన్ని మాత్రం ప్రొటెక్ట్ చేయాలి. మనం కూడా చేద్దాం. బంగ్లాదేశ్ దీపు చంద్ర దాస్ అంటే ఒక చిన్న మాట చెప్తే ఆలోచించండి. ఎవరిని చంపినా మర్డరే కదా. కానీ బంగ్లాదేశ్లో జరిగింది ఇట్స్ నాట్ మర్డర్. అదే చెప్తున్నా, ఒక నక్సలైట్ చంపడం, ఒక టెర్రరిస్ట్ చంపడం, ఒక వ్యక్తి పక్కింటి మీద కోపం వచ్చి చంపడం, ఒక వ్యక్తి అనుకోకుండా చంపడం, రకరకాలుగా డెత్ జరుగుతుంది. కానీ అన్నిటిని ఒకే ఘాట కట్టేయడానికి లేదు. అక్కడ ఒక ముస్లిం హిందువుని చంపాడు, ఇక్కడ ఒక హిందూ ఒక ముస్లింని చంపాడు. ఈ రెండు మర్డర్స్ ఒక్కటే అని పోర్ట్రే చేయకూడదు. మహాత్మా గాంధీని నాథురామ్ గాడ్సే చంపాడు, అది టెర్రరిజం కిందికి రాదు. ఇట్స్ ఎ మర్డర్, ఇట్స్ అన్ అఫెన్స్.
అది హత్య, రాజకీయ ప్రేరితమైన హత్య. అదే ఇప్పుడు బంగ్లాదేశ్లో చేస్తుంది రాజకీయ ప్రేరితమైన హత్య కాదు, దాని వెనుక కారణాలు వేరే ఉన్నాయి. అందుకని మనిషి ఎప్పుడన్నా అనాలిసిస్ చేయాలంటే అతనికి తేడా తెలియాలి. ఓకే. సో దీపు చంద్ర దాస్ గురించి మనం రేపు మార్నింగ్ ఒక వీడియో పెడదాం. నేను ఒక షార్ట్ చూసాను పప్ప, అతను ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు, అది నువ్వు రేపు చెప్దు. నేను చెప్తున్నది ఆమె భూమికి ఇస్తున్నా, మాట్లాడదాం. ఇంకోటి నువ్వు కూడా ఒక వీడియో చేసి పెట్టు. అదే నా దీపు చంద్ర బంగ్లాదేశ్ లో కొన్ని పదాలు తెలుసుకోవాలి మనం. వాట్ ఈస్ బ్లాస్ఫెమీ అంటే వాట్ ఆర్ బ్లాస్ఫెమీ లాస్. ఓకే. మరి రకరకాల మతాల్లో బ్లాస్ఫెమీకి ఎలాంటి నేరాలు ఉన్నాయి, ఎలాంటి శిక్షలు ఉన్నాయి, అది ఎందుకు సమాజంలో ఇన్ని వందల సంవత్సరాల రిలవెంట్గా ఉంది, అసలు మనిషి అస్తిత్వానికి ఆధారం ఏంది, అసలు మనం చూస్తున్నట్టు వేరే ఐడియాలజీ ఉన్నవాడు సమాజాన్ని చూస్తున్నాడా, మనిషిని చూస్తున్నాడా, ఇవన్నీ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ సెక్యూర్గా ఉన్నామని అంత చెంగా అనుకోవడానికి వీలు లేదు. ఎక్కడి నుంచి నీకు ఒక ముప్పు రావచ్చు. అందుకని నువ్వు తెలుసుకొని ఉండాలి వాట్ ఈస్ వాట్, సమాజంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, మతాలు ఏంది. ఒక మామూలుగా గొడవలు అవ్వడానికి, లేకపోతే ఒక మతపరమైన ఘర్షణ అవ్వడానికి, ఒక మర్డర్కి, మతపరమైన మర్డర్కి దాని అంతర్గతంగా ఉన్న భావన ఏందనేది తెలుసుకున్నప్పుడు నీకు యాక్చువల్గా తెలుస్తుంది. లేకపోతే వాడు చంపాడు వీడు చంపాడు ఇట్లా మాట్లాడతారు. కాదు, దీని ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది రేపు ఒక్కసారి మనం అనాలిటికల్గా మనం మాట్లాడదాం దాని గురించి. అందరు తెలుసుకోవాలి. ఇప్పుడు బట్టల గురించి తెలుసుకుంటున్నాం కదా, ఇది అంతకంటే డీపర్ సబ్జెక్ట్ ఇది. అన్నీ తెలుసుకోవాలి, సరదాగా మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి. ఎడ్యుకేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సినిమాల గురించి చాలా తెలుసుకుంటారు. ఏ సినిమా ఎన్ని కోట్లు కలెక్షన్ చేసిందని తెలుసుకుంటారు. కానీ ఇవి తెలుసుకుంటే ఈ సబ్జెక్ట్ మనకు ఎందుకు భయ్యా అంటారు. నాకు అన్నీ ఇంపార్టెంట్, నేను అన్నీ తెలుసుకుంటాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు కరెంట్ అఫైర్స్ ఎందుకు చేయకూడదు. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ రియల్లీ స్పిరిచువాలిటీ అంటే బీయింగ్ కాంటెంపరీ, ఈ సమాజంలో ఉన్న ఈ క్షణంలో ఏం జరుగుతుందన్న దాని పట్ల పూర్తి ఎరుకున్న వాడిగా నువ్వు ఒక ఓపెన్గా అనాలిసిస్ చేయొచ్చు. నేను అనుకుంటున్నా రోజు ఒక 8 నిమిషాలు ఎవ్రీడే ప్రపంచంలో ఏం జరుగుతుంది, అందులో అన్ని విషయాలు రావచ్చు. నాన్ వేషన్ టాపిక్ రావచ్చు, బూతులు రావచ్చు, డ్రెస్ రావచ్చు, లేకపోతే ఒక గవర్నమెంట్ తీసుకున్న ఒక కొత్త డిసిషన్ కావచ్చు, లేకపోతే అట్రాసిటీస్ కావచ్చు. ఏం జరుగుతుంది ప్రపంచంలో ఒక అనాలిసిస్ ధోరణిలోని మనం ఎవరిని బ్లేమ్ చేయం. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్లా నాకు అర్థమవుతుంది, మీరు ఆలోచించుకోండి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. నేను ఓన్లీ అదేంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరేందో మీరు చెప్పండి, కానీ మనం ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం కాదు. వాడు చెప్పింది తప్పు, వీడు చెప్పింది తప్పు కాదు. దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్ అని చెప్పడానికి. అట్లా ఏదేమైనా ప్రపంచానికి కంటెంట్ కావాలి. అది ఎప్పుడు ఎక్కడికి వచ్చి ఆగుతుంది, సెక్షువాలిటీ దగ్గరకు వచ్చి ఆగుతుంది. అది రక్తి కడుతుంది అనమాట. లేకపోతే వ్యక్తిగత ఆరోపణలు జనాలకు నచ్చుతాయి. సత్యంతో ఎక్కువ పని ఉండదు, ఆసక్తి ఉండదు. కానీ వ్యక్తిగత ఆరోపణలు, హీరోయిన్లకి ఏమన్నా లింకులు పెట్టి చెప్పేది, తర్వాత ఎవరు ఎంత సంపాదిస్తున్నారు. ఇప్పుడు వీడియోస్ ఉంటాయి, చిరంజీవి నెట్వర్త్, ఆయన ఇల్లు గిల్లు జనాలు చూస్తారు. తర్వాత హోమ్ టూర్స్ చూస్తారు, మిలియన్స్లలో చూస్తారు. ఎందుకంటే జనాలకి ఆసక్తి ఉంది టాపిక్స్. అట్లా కాకుండా నువ్వు ప్రశాంతంగా ఎలా బతికే ఈ అమ్మాయి ఎదురసోదే, దేశంలో ఏమైతుంది అంతే. ఇప్పుడు రాధగారు చూడండి, బట్టలు ఎంత చక్కగా వేసుకుంటారు. అంటే వేరే వాళ్ళ దృష్టి పడకుండా దాన్ని ఆస్వాదించవచ్చు. పైసా ఎంత చక్కగా వేసుకుంటాడు. ఎప్పుడు చెడ్డీలో చూడలేదు, ఇంతవరకు చూడలేదు. నేను ఇంతవరకు వర్మాని షాట్లో చూడలేదా. ఐ హావ్ నెవర్ సీన్ హిమ్. అతను ఆ టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడతాడు. కాదు, చాలా డిగ్నిఫైడ్ పర్సన్ అతను. సరే, ఆయన దేవతల గురించి వాడి గురించి వ్యాఖ్యలు చేస్తే పోలీస్ వ్యవస్థను చూసుకుంటుంది. అట్లా చేయకూడదు. ఎప్పుడైనా కలిసి అడుగుతా, అంటే అనవసరంగా ఎందుకు వేరే మతాల గురించి ఎందుకు కామెంట్ చేయవు అని అడుగుతా నేను. కానీ ఎప్పుడు షార్ట్ వేసుకొని చూడలేదు నేను. చాలామంది హీరోలు షార్ట్స్లో కనిపిస్తారు, మాల్దీవ్స్లో కనిపిస్తారు. అది వర్మ ఎక్కడికి పోయి ఉన్న చోటనే చిల్ అవుతూ ఉంటాడు అసలు. అంటే మనం మొత్తాన్ని చూడకూడదా, అంశాల వారిగా చూస్తే ఈనాడు ఈ టాక్ చేసేందుకు కాదు. నేను ఎప్పుడు చూడలే అసలు షార్ట్లో. అది ఓన్లీ జిమ్ కోసం అంతే తప్ప ఎప్పుడు ఏమంటారు టిప్ టాప్ ఉంటాడు, నీట్గా రెడీ అవుతాడు. కొంచెం బుర్రగిరి వచ్చినా కూడా నీట్గా రెడీ అవుతాడు. దానికి కూడా ఒక రీజన్ ఉందిలే పప్ప. ఏందది? అది వద్దులే, మనకు పర్సనల్. అది పర్సనల్ గురించి అంటలేను నేను, ఆయనకు అదే ఇష్టం కావచ్చు. ఏదేమైనా బట్టలు అలా వేసుకో, ఎవరు కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడు శరీరాన్ని చూపించుకోడే నాకు తెలిసినంత వరకు. అది సినిమాల్లో కూడా అంటే అనవసరం అసలు స్కిన్ షో. ఇప్పుడు హాలీవుడ్లో స్కిన్ షో చేయాల్సిన అవసరం లేదు, న్యూడిటీ యాక్సెప్టబిలిటీ ఉంది అక్కడ.
అక్కడ న్యూడిటీ చూసినప్పుడు ఎవడేం బట్టలు చెప్పుకోవట్లే. న్యూడ్ సీన్ అంటే న్యూడ్ సీన్ చూస్తున్నా. అందం అనేది ప్రతి ఒక్కరికి అది సహజంగా ఉంటుంది ఎంతో కొంత. ఇప్పుడు అందులో ఎంతో కొంత పోలిస్తేనే మళ్ళా అన్ని అందంగానే ఉన్నాయి లేదా అన్ని ఉన్నాయి, అంతే. అందంగా లేవు, అగ్లీగా ఉన్నదేదో ఉంది. పందిని అడుగు, పంది బాగుందా లేదా, పంది తల్లిని అడుగు చెప్తాను అని ఒక తనం ఉంటుంది. దేది అన్ని బాగానే ఉన్నాయి. చింపాంజీని అది ఎంత బాగుంటుంది అసలు, బ్యూటిఫుల్. ఎప్పుడన్నా ఒరాంగుటాన్ చూసినా? తెలీదా నీకు ఒరాంగుటాన్? ఒక అంకుల్ బయటకు వస్తే చిన్న జోక్ చెప్పి ముగిద్దాం. ఒక అంకుల్ బయటికి రాగానే ఆ ఎదురుంటాడు, గుడ్ మార్నింగ్ ఒరాంగుటాన్ అని పిలిచాను. అది వేరే జంతువు, ఇది వేరే జంతువు. అంటే నమస్కారం అమ్మా, హౌ ఆర్ యూ ఒరాంగుటాన్ అంటే బాగున్నాను. అతను పోలీస్ స్టేషన్లో కేసు వేసినంట. అదే ఒరాంగుటాన్ తెలీదా నీకు? కాదు, అది హిప్పోపోటమస్. రెండు వేరే వేరే. చూపిస్తాం మీకు ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. నా జీవితంలో ఫస్ట్ టైం జూ పార్క్లో ఒరాంగుటాన్ చూసి, అది పెద్ద ఫేస్ ఉండి పెద్ద ముక్కు ఉంటుంది కదా, చూపిస్తా. ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నాం అంటే, ఒకడు నన్ను ఇట్లా చింపాంజీ అని పిలిచాడు మరి ఎప్పుడు పిలిచాడు ఒరాంగుటాన్ అని అంటే 22 years క్రితం. మరి ఇప్పటివరకు ఎందుకు రోజు పిలుస్తాడు, మరి ఇప్పటి వరకు ఎందుకంటే నేను ఈరోజే గూగుల్లో ఫోటో చూసిన, అది ఎంత అగ్లీగా ఉంటుందో నాకు తెలియదు. మీరు ఎప్పుడు చూడలేదా ఒరాంగుటాన్? ఒరాంగుటాన్ దర్శనం చేసుకుని ముగిద్దాం. నేను అనేది ఇదే కరెక్టే, నువ్వు చూపించినావు లాస్ట్ టైం. అసలు ఏ హీరోయిన్ మనకి రాదురా బాబు, ఎంత చక్కగా ఉంది అసలు. అబ్బో భయం అవుతుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అది, అసలు మనిషి కంటే హంబుల్ అది. ఒకవేళ కోతి నుంచి మనిషి వచ్చినంటే నేను ఒరాంగుటాన్ నుంచి వచ్చింటాను. నేను మా తాత ఒరాంగుటాన్ని. ఎంత చక్కగా ఉంది అసలు. అది ఆల్మోస్ట్ మనిషి లాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఆలోచిస్తుంది. అవునా? ఒకసారి షార్ట్స్ చూపించినావు పాప, నిన్న ఒక షార్ట్ చూసినరా, ఎవడా దీనికి తెరిపించిందని షార్ట్ చూసిన. అది అటుపక్క కుక్క కాదు కదా, కుక్కలు ఉంటే చిన్న కోతిపిల్ల, అది ఎక్కడి నుంచి లక్ష్మీబాంబు తీసుకొచ్చి అగ్గిపులు వెలిగించి లక్ష్మీబాంబు అంటించి ఇట్లా ఇసిరేసి దాక్కొని చూస్తుంది. కుక్క పిల్లల దగ్గర కోతిపిల్ల వాడు ఎవడో పెట్టాడు, ఎవడరా కోతిపిల్లకి నేర్చుకున్నది. చూసి ఏదేమైనా మనిషి ఒక ఎవాల్వ్డ్ బీయింగ్ అన్నప్పుడు వాడు బట్టల దగ్గర అయిపోవడం అంత కరెక్ట్ కాదు. సమాజానికి అనుగుణంగా బట్టలు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు లిప్ కిస్ అంటే అసలు ముట్టుకుంటే ఆహా ఓహో అంటారు. హీరోయిన్ ఇట్లంటే హీరో ఇట్లా అన్న తర్వాత చెట్టు పెట్టోళ్ళు. ఇప్పుడు అట్లాంటిది మన కళ్ళ ముందు హీరోయిన్ 20 పొల్లు వేసినా ఆ రొట్టెదే పప్పుదే అంటున్నారంటే వీఆర్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అంటే సెన్సిటివిటీ పీకింది. ఏదో రోజు అందరూ బట్టలు లేకుండా తిరుగుతారు చూసినావా, అప్పుడు బట్టలు వేసుకుంటూ తిడతారు. అప్పుడు తిడతారు, ఏంది నీకు సభ్యత సంస్కారం లేదా, అందరు నగ్నంగా ఉంటుంది, ఎందుకు వేసుకున్నావు, ఇప్పుడు రాపో, అందరు వెయిట్ చేస్తున్నారు. ఒక ఆకు లేకపోతే ఒక కాయో అడ్డం పెట్టుకుంటారా అంతే, అదే సాంప్రదాయం. అట్లా తిడతారేమో అప్పుడు. ఇప్పుడు సావిత్రి ఉన్నప్పటి నుంచి ఇప్పటికి ఎంత మారింది డ్రెస్సింగ్ చూడు. సినిమా మనకు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్, నేను చెప్పేది అబద్ధం కాదు. పిచ్చోళ్ళు జనాలు, దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. అంటే సినిమాని బట్టి వీళ్ళు మారిపోతున్నారు. ఇప్పుడు నేను చిన్న సలహా ఇస్తున్నా. ఇప్పుడు అనసూయ గారు ఉన్నారు, శ్రీదేవి, మన శివాజీ ఉన్నారు, నాగబాబు ఉన్నారు. ఇప్పుడు సమాజాన్ని సంస్కరించే వాళ్ళు ఉత్తగా సుత్తేయకుండా ఒక్కొక్కరు ఒక 3 పేజీల వ్యాసం రాయమని. అందులో ఎవరన్నా ఒక PhD స్కాలర్ అడిగితే చెప్తారు ఎలా రాయాలి, భూమికి ఏమిటి, బట్టలు ఎలా వేసుకోవాలి, బట్టలు ఎలా వేసుకుంటే బాగుంటుంది, బట్టలు సరిగ్గా వేసుకోవడంలో జరిగిన అట్రాసిటీస్ ఏమిటి, నేను ఇచ్చిన సలహా వినక కారణం అంటే ఒక బుక్ ఏమను అయితే సమాజానికి ఒక అరదీపిక అవుతుంది. విచక్షణ వివేకం అయితే ఏదైతే టాపిక్స్ నువ్వు చెప్పినావో, అయితే ఇక్కడ టాపిక్స్ అదే తీస్తున్నారు కదా, మాకు స్వేచ్ఛ లేదా అని అడుగుతున్నారు. మరి అలాంటి వాళ్ళ కోసం ఆల్రెడీ వేరే కంట్రీస్లలో అలా విషయం అది కాదు. స్వేచ్ఛ లేదా అంటే ఇప్పుడే చెప్పిన కదా, అవును, రెడ్ లైట్ పడ్డా పోయే స్వేచ్ఛ నాకు లేదా అని అనమను. అదే పప్పా ఎందుకు అన్నారు చెప్పు నాకు. అదే కదా మన టాపిక్, అదే ఎందుకు అన్నారు. అది ఆల్రెడీ లా అయింది కాబట్టి ఇప్పుడు బట్టలు ఎలా వేసుకోవాలి లా అయితే ఇంక ఈ డిస్కషన్ లేదు. ఇంకా అప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఇలా, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఇలా, పార్క్ లో ఇలాగే వేసుకోవాలి, స్టేజ్ మీద ఇలా వేసుకోవాలి, బీచ్ లో ఇలా వేసుకోవాలి. అప్పుడు నీకు కన్ఫ్యూజన్ లేదు. ఇంకా మనకి ఇంకా బుద్ధి రాలే. వేరే వాళ్ళ కోసం నువ్వు బట్టలు వేసుకుంటున్నావా ఖచ్చితంగా తప్పు జరుగుతుంది. ఇప్పుడు అందరూ 6 ప్యాక్ చేసేది ఎవరికి ఇష్టం ఉంటుంది, వాడిని వాడు ఎవడు చూసుకుంటాడు, అంతా వేరే వాళ్ళకి చూపించుకోవడానికి. వేరే వాళ్ళు ఎవరు చూడకపోతే
ఇప్పుడు ఇట్లా ఇట్లా అని ఇట్లా అని అది ఎవరు చూడకపోతే ఎంతసేపు అనుకుంటావు అంత వేరే వాళ్ళు చూపించుకోవడం కోసమే. వేరే వాళ్ళు చూపించుకోవడం కోసం నీ శరీరం ఉందనుకుంటే మాత్రం ఎక్కువ కాలం ఉండదు ఆ శరీరం. నువ్వు మెల్లగా ముసలిగా అవుతావు, అదంతా వాళ్ళే అంటారు. అదే ఇప్పుడు నువ్వు ఇంతవరకు గొంగడ కప్పుకొని కూర్చున్నాను, ముసలి వరకు ఎవరికి తెలియదు నువ్వు ఎవరో లోపల. నేమ్కర్లు బాబు ఎంత బాగుంటాడు. ఐ లైక్ హిజ్ కాస్ట్యూమ్. నేను అసలు ఫస్ట్ టైం చూసినప్పుడు అది ఒక్కటి చూసి పెట్టి బాయ్ చెప్పి ఒకసారి పప్ప నువ్వు తాతయ్య గురించి చెప్పింది ఏం కరోలు తాతయ్య. కొన్ని రోజులు ఓన్లీ ఒక విండో నుండి ఫుడ్ తీసుకోవడం, ఫుడ్ తినడం. చూడండి చక్కగా ఉంటుంది డ్రెస్సింగ్, అసలు చాలా బాగుంది. పర్వాలేదు, చూడంత చక్కగా ఉంది. అతనికి అది 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 సంస్కారం రా బాబు. లేదా రమణ మహర్షి ఉన్నాడు, అది ఒక్కటి భాగం కప్పుకున్నాడు. ఎందుకు? దాని పట్ల సమాజానికి మంచి ఒపీనియన్ లేదు కనుక. లేకపోతే నగ్నంగా ఉండేవాడు. అన్ని ఇప్పినవాడు అది ఇప్పలేక కాదు, దాని పట్ల సమాజానికి మంచి అభిప్రాయం లేదు. అంటే రమణ మహర్షి దగ్గరికి అంత దూరం ఆత్మజ్ఞానం వస్తే అది చూడగానే ఇట్లా మొహం తిప్పుకుంటాడు అనమాట. అందుకని అది తిప్పుకోకుండా అదొక్కటి అడ్డు పెట్టాడు అంతే. ఒకవేళ ఆయన్నే ఆడ అయింటే కనుక ఛాతి కూడా కప్పుకొని ఉండేవాడు. ఇది కామన్ సెన్స్. ఇప్పుడు బికినీ కూడా లాస్ట్గా మిగిలింది ఏంది? ఆ ఛాతీకి అడ్డం ఉంటుంది, కింద అడ్డం ఉంటుంది. అంటే ఆ రెండు తీయడానికి వీలు లేదు. యూనివర్సల్గా కూడా బికినీ డ్రెస్ అంటే ఆ రెండు చోట్ల కప్పుతున్నారు కదా. అంటే దాని అర్థం ఏంటి? కొన్ని చూపించడానికి వీలు లేదు. అది మనకి అఫెన్స్ కూడా, ఆప్షన్ కూడా. అది దాంట్లో అందం లేదో వాటి అవన్నీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఒక అవగాహన వచ్చేసింది. అది నేను చెప్పడం కాదు. సరే ఎవరు ఎట్లా వేసుకున్నా నేనైతే చచ్చిపోయే వరకు నిండా బట్టలు వేసుకుంటా. ఇది నేను తీసుకున్న నిర్ణయం. ఇది జనాల కోసం కాదు. ఒకవేళ అసలు ఈ భూమి మీద మనుషులే లేరు అని అనిపిస్తే అప్పుడు నాకు చలి పెడితే వేసుకుంటా, మిగతా దాన్ని వేసుకొని. ఇంకా ఒకవేళ ఈ చుట్టుపక్కల అసలు ఈ ఒక 100 కిలోమీటర్ల మనిషి రావడానికి తెలిస్తే నేను బట్టలు వేసుకుంటా. చలి పెడితే అప్పుడు చలి కోసం వేసుకుంటా, వర్షం వస్తే వర్షానికి తగ్గట్టు వేసుకుంటా, ఎండ వస్తే ఎండకు తగ్గట్టు వేసుకుంటా. అప్పుడు ఓన్లీ ప్రకృతి సంబంధంగా బట్టలు ఉంటాయి అంతే తప్ప అదే బట్టలు అక్కర్లేదు. స్విమ్మింగ్ పూల్ ఎవడు రా కోట్ వేసుకొని దిగేది. సరే మరి.